ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మహాగణుడా, అయ్యా నీకు స్తోత్రములు నాయనా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి 2 కుమారులను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా వారిలో చిన్న కుమారుడు ఎంతగానో లోకంలో పడిపోయి లోక వ్యవహారాలలో చిక్కుకొని ఉన్నాడు ప్రభువా. ఆ బిడ్డను నీవే విడుదల కలిగిస్తావని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుదేవా మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోని ఆ స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము. జగతికి పునాది నీవని, మాలో నీ ఊపిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలో నీ ఊపిరి నీదేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. ఎంత ఆనందమో దేవుని స్తుతిస్తుంటే. యోసేపు, ఈ ఏడు మన ఊర్లో పంటలు వాటి పరిస్థితి ఎలా ఉంది? గత ఏడు కంటే ఈ ఏడు ఎలా ఉంది పరిస్థితి? అయ్యా ఈ సంవత్సరం చాలా చక్కగా పంటలు పండాయి అయ్యా. 30 బస్తాలు ఎక్కువే పండాయి అయ్యా పోయిన సంవత్సరంతో పోలిస్తే. చాలా సంతోషం, చాలా సంతోషం. ఆ దేవాది దేవుడు ఎంతో కరుణామయుడయ్యా, గొప్పవాడు ఆయన. గడిచిన కాలంతో పోలిస్తే ఈ కాలంలో మన ఎడల కృప చూపిస్తూ, మన మీద ప్రేమ చూపిస్తూ, దినదినము మనలో ఆయన ప్రేమను అత్యున్నతముగా చేసి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలా గొప్ప దేవుడు. కానీ
కానీ ఏంటంటే ఏం చెప్పమంటావు? కానీ అంటే ఏం చెప్పమంటావు చెప్పు. ఊర్లో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా కుటుంబంలోనే నా చిన్న కుమారుని పరిస్థితి తలుచుకుంటే ఎంతో వేదన, ఎంతో దుఃఖం. నా కుమారుని వాడు లోకంలో పడిపోయి లోకంలో బానిసైపోతుంటే ఒక తండ్రిగా ఎంత వేదన అనుభవిస్తున్నానో నాకు తెలుసయ్యా. సరేలే యోసేపు, నేను అట్లా ఊర్లో పోయేస్తాను, కొద్దిగా ఇంటి పనులు చక్క పెట్టుకో. సరేనా? వస్తా. అబ్బా, చెప్పండి రా, ఇంకేం సంగతులు? ఒరే సంగతులు ఏం లేవు కానీ ప్యాక్ అయ్యిరా, మొక్కయ్యరా రే. ఆగుమావా, నేను వేస్తాను మొక్క. అరే అసలు నీకు వచ్చురా? ఏందిరా నాకు ఇచ్చేసావా? ఆడుమావా. ఏందిరా ఇట్ట పంచుతున్నావు? ఎట్ట ఆడితే ఉంది మావా, మనం ఆడాలి కానీ. కానీయండిరా. ఏందిరా కానిచ్చేదా? ఏముందిరా దీంట్లో? ఒక్క ముక్క కూడా సరిగ్గా ఇలా నువ్వు ఒక్క ముక్కనే వేసావు సరిగ్గా. ఇది వేస్తా ఆగుమావా. రే నీకు చికెన్ ముక్కలు వేయడం తెలుసు కానీ ఈ ముక్కలు వేయడం తెలియదురా నీకా? ఏది మావ అంత మాట్లాడతావా? సరైన ముక్కలు వేసా నువ్వా? అది సరే కానీ మొక్కలు ఉన్నాయి, మొక్క చుక్క ఉంటే ఇంకా బాగుంటుంది. అవునరా, నోరు నప్పలపలాడుతుందిరా. నాకు ఇందాక నుంచి ఆడుతుంది. రే ఏ చొక్క అయినా ఏ మొక్క అయినా కావాలంటే మనకు ఆ చిన్న బాబు రావాల్సిందేరా. అసలు ఏడురా చిన్న బాబు, ఎక్కడున్నాడు? బాబు ఎవర్రా? రే చిన్న బాబు రా. ఎవరా చిన్న బాబు? తెలియదు దీకా. ఎవరా బాబు? తొందర రమ్మను. నువ్వు మహానటిలా ఉన్నావురా. రే బాబుని రమ్మని తొందరగా. చిన్న బాబు, చిన్న బాబు వచ్చాడు. చిన్న బాబు, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం చిన్న బాబు. రే బాబు వచ్చాడు, బాబుకి చేరేయండి. చాలా సంతోషం రా. రే బాబు వస్తే చొక్క వస్తుంది అన్నావు, బాబు వచ్చే చొక్క ఏదే? బాబు వీడికి చొక్క కావాలంట, మొక్క కావాలంట, ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు? ఏం కావాలని తెప్పించుకోండి రా, ఎంత డబ్బైనా ఇస్తాను. మీకంటే ఎవర్రా ముఖ్యం? అది కావాలి. బాబు బాబు ఆ డబ్బులు ఇచ్చేలే, నేను తెచ్చేస్తా. మొత్తం తీసుకెళ్ళి మొత్తానికి తెచ్చేస్తా బాబు. నచ్చింది తీసుకురండి. మంచిది తీసుకురా రే. వస్తాడంటావా? వెళ్ళిపోయాడు. నాకు అదే డౌట్ వస్తుందిరా. నాకు డౌట్ ఉంది. వాడు తాగి పడిపోతాడేమో. చిన్న నాకు కూడా పంచండి రా, నాకు కూడా పంచండి రా. రే బాబుకి ఒక మొక్కేరా. చిన్న బాబు వాడు వస్తాడంటావా? వస్తాడు రా, తప్పకుండా వస్తాడు. అది సరే కానీ బాబు, ఎంతసేపు ఈ మొక్కలు ఇక్కడ ఉండే మొక్క చొక్క తప్పితే ఏముంది ఆడ? అవును చిన్న బాబు. ఏం కావాలరా? ఏంది చిన్న బాబు, నాది షో ఇది కాదు కానీ. మరేం చెప్పండి. నీకు చెప్తాట్రా, వాడు వింటాడు. మళ్ళా గోవాకు పోదాం చిన్న బాబు. గోవానా? గోవాలో ఏముంటుందిరా? అరే ఇదేముంది చిన్న బాబు, ఈ చెట్లు పొట్లు ఇవంతా మంచి మంచి. గోవా సింగపూర్ లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయిరా. నువ్వు ఉండరా, నీ సింగపూర్ నువ్వు పెద్ద వాళ్ళు ఉంటారు ఆటలాడడానికి. ఫస్ట్ గోవాకు పోదాం ఆగు. మీరు చెప్పింది బాగానే ఉందిరా. మా నాన్నగారు 1,00,000 2,00,000 ఇస్తాడు. 4 మనుషులు గోవా, సింగపూరు, మలేషియా, ఇది ఎక్కడైనా కుదురుతుందంట్రా? ఏంది చిన్న బాబు అంత మాట అంటావు? మరి ఏం డబ్బులు అవి ఎవడి కోసం వీడు? అడుగు, వెళ్ళి నిలదీసి అడుగు, నీ డబ్బులు కావాలని. చిన్న బాబు నువ్వే కదా చెప్పావు మాకు, మా అన్నకు సగం నాకు సగం ఆస్తి అని.
నీ ఆస్తి నువ్వు తీసుకురా పో. అవుననుకో. ఏంది చిన్నబాబు నువ్వు ఇంత పిరికోడవా మీ నాన్న ముందు? నేను చాలా ఊహించుకున్నానే. చచ్చా. లేదురా, మా అన్న ఊరికే నా మీద విసుక్కుంటున్నాడు. ఇప్పుడు పోయి మా నాన్నని కానీ డబ్బు అడిగాను అనుకో, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు రా. చిన్నబాబు, మీ అన్నకి సగం ఉంది, నీకు సగం నువ్వు తెచ్చుకో, దాంట్లో తప్పే ఉంది. మీ అంతేనా? నాన్న ఎప్పుడో చెప్పాడు కదా, నీకు సగం మీ అన్నకి సగం అని. అది ఎప్పుడురా? మా నాన్న చనిపోయిన తర్వాత వస్తుంది నాకు. ఎప్పుడో మీ నాన్న చచ్చిపోయాక నీకెందుకు చిన్నబాబు? ఇప్పుడే నువ్వు తెచ్చుకోదాన్ని వెళ్ళి. అవునరా, అప్పటికి నేను ముసలోని అయిపోతాను. నిజమే. నేను వచ్చేసాను రా చిన్నబాబు. ఇదిగో నీకోసం మందు తెచ్చా నేను. సరే కానీ రా చిన్నబాబు రారా. తొందరగా పోయి. నువ్వు కలుపురా. నువ్వు కలపడంలో మహా వీరుడివి. తొందరగా పోయిండ్రా, నోరు లాగేస్తుంది. మొదటి పెగ్గు మాత్రం చిన్నబాబుకి రా. చిన్నబాబు. Cheers. అబ్బా ఏం స్టైల్ చిన్నబాబు నీదే. ఏం దాతున్నావు అసలు? ఆ స్టైల్కే మీ నాన్న ఆస్తి అంతా మీకు రాయిచ్చేస్తారు చిన్నబాబు. మంచిది తెచ్చావురా. ఏమిట్రా ఇందాకేమన్నారు? నీ ఆస్తి నువ్వు తెచ్చుకో చిన్నబాబు. పోయి మనం గోవా, సింగపూర్ ఎక్కడ పడితే అక్కడ పోదాం. మంచి మంచి అందాలు, మంచి మంచి భవనాలు ఇక్కడే ఉన్నాయి, చెట్టలు పుట్టలు తప్పితే. అవునరా, ఇప్పుడే వెళ్తా. నాకెందుకు డబ్బు ఇవ్వడం? మా నాన్నని అడిగి తెలుసుకుంటా. అది చిన్నబాబు. ఇంకో చుక్కేసుకో. చిన్నబాబు పోయిరా చిన్నబాబు. చుక్క తీసుకొని నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆస్తి అంతా తెచ్చి మనం ఎంజాయ్ చేద్దాం. అబ్బా, అదే ఈ పౌరుషం కావాలి చిన్నబాబు. ఈ ధైర్యంతోనే వెళ్ళిపో చిన్నబాబు. ఈ దెబ్బతో మా నాన్న పని అయిపోయిందిరా. నువ్వు ఎక్కడ తగ్గవాకి చిన్నబాబు, వెళ్ళిపో. అడ్డం వచ్చాడా మా అన్నను కూడా గొంతు పిసికి చంపేస్తా. అది ఇప్పుడే వెళ్తా. ఏం చేస్తాడు రా చిన్నబాబు? ఇప్పుడే వెళ్తాను. నాన్నగారు, నువ్వు ప్రయాణాన్ని సిద్ధం చేయి. పాపా పోదాం పా. ప్రైజ్ ది లార్డ్. నా బైబిల్ ఏది వేసేపు తీసుకొని రాపో. ఓ దేవా ప్రభా, యోసేపు నా బైబిల్ తీసుకురాయ్యా. ధన్యవాదాలు. ఎవరక్కడ? ఎవరు యోసేపు వాడా? చిన్నబాబు, 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 ఏంది నాయన ఇది? ఓ నాన్నగారు మీరా? నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఏం డబ్బులు చిన్నబాబు? ఏం డబ్బులా? నీకు తెలీదా? నా డబ్బులే నాకు కావాలి. ప్రతిరోజు ఇస్తున్నాను కదా చిన్నబాబు. కోడి నువ్వు ఇచ్చే 1,00,000 2 లక్షలు ఎవరికి కావాలి? నా ఆస్తి నాకు కావాలి. అయ్యో చిన్నబాబు, అంత మాట అంటావు చిన్నబాబు. ప్రతిరోజు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఖర్చులకు ఇస్తున్నాను. ఏంటి చిన్నబాబు ఆస్తి? ఆస్తి ఏంటి? అదే, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు, ఒక కన్ను పోయినా తట్టుకోలేను. నా ఆస్తి అంతా సగం మీ అన్నకి, సగం నీకన్నావుగా, ఆ సగం కావాలి. నాన్నగారితో మాట్లాడద్దు. నిజమే చిన్నబాబు, నిజమే. నువ్వు అన్నయ్య మీరిరువురు కూడా నాకు 2 కళ్ళే. ఈ 2 కళ్ళను వేరు చేసి ఒక కంటికి గాయం చేసుకోమంటావా చిన్నబాబు? నీకు నాకు ఇక సంబంధం లేదు. వాడెవడో పెద్దోడు నాకు అసలే తెలియదు. చిన్నబాబు, నా ఆస్తి నాకు కావాలి. అయ్యా 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 ఆగు. ఏయ్! అయ్యా అయ్యా అయ్యా
విషయాల్లో జోక్యం చేసుకున్నావా గొంతు పిసికి చంపేస్తా వేదావని. నువ్విచ్చిన అలిసే ఇది. వాడికి ఎందుకు మన ఇంట్లో విషయాలు? అయ్యా పెద్దోడయ్యా. పెద్దోడేమిటి? పనివాడిలాగే ఉండాలి. వాడు వీడు అనబాక నాయనా. వాడానికి ఏమంటారు? పనివాడిని అయ్యగారు అనమంటారా? అయ్యా అయ్యా అంత మాట అనబాక నాయనా నువ్వు. లేదు నాన్న, ఇవన్నీ నీకు అనవసరం. నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి. నేను వెళ్ళిపోవాలి. నా స్నేహితులు వెయిట్ చేస్తున్నారు అక్కడ. చిన్నబాబు వెంటనే డబ్బు తీసుకొస్తారా? తీసుకురారా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఒకసారి ఆలోచించు నాయనా. నేను బాగా ఆలోచించుకొని చెప్తున్నా. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అంతే. డబ్బు కావాలంటే 1,00,000 2 లక్షలు ఇస్తాను, కానీ ఆస్తి మాత్రం వద్దు, తీసుకోవద్దు నాయనా. ₹1 కోటి ఇచ్చినా నాకు వద్దు. నా మొత్తం ఆస్తి నాకు కావాలి. ఇప్పుడే కావాలి, ఇప్పుడే. అయ్యో ఏంటి ప్రభు, ఏదైతే జరగకూడదు అనుకున్నాను. వెళ్ళండి, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. తీసుకోండి. ఏ పెద్దోడా, చిన్నబాబు, ఏంది నాన్నగారితో గొడవ పడుతున్నావు? నాన్నగారు అబ్బో, ఈయన గారు వచ్చారుండు. ఇప్పుడు మీకు చెప్పాలా నేను? నీకెందుకు ఆ విషయం? నీ భాగం నీకు బాగా ఉంది మీ నాన్న దగ్గరే. నా భాగం మాత్రం తీసుకుని వెళ్తున్నా. నువ్వు అడ్డు మాట్లాడుకు. ఏమైంది చిన్నబాబు? నా ఆస్తి నేను తీసుకుని వెళ్ళిపోతున్నా. ఏయ్, మర్యాదగా ఉండు. అన్నయ్య ఎవడికిరా అన్నయ్య? ఈ రోజు నుంచి నాకు వాడికి సంబంధం లేదు. నాన్న ఇదే చెప్తున్నా. నువ్వు నాకు నాన్న కాదు, వాడు నాకు అన్న కాదు. ఈ ఇంటితో నాకు సంబంధం లేదు. నాన్నగారు ఏమైంది? ఏయ్, ఈడెందుకు కోపడతాడు? పెద్దోడా నువ్వైనా ఆపు పెద్దోడా. ఆగు. ఆగను, మర్యాదగా ఉండు. ఆగను. నాన్నగారు ఇదంతా వాడిని చిన్నప్పటి నుంచి ముద్దుగా నా చిన్న కొడుకు అని చెప్పేసి వాడిని నాశనం చేసింది. లక్షలు డబ్బులు ఇచ్చి నేను కష్టపడిన సొమ్మంతా వాడికి తగలబెడుతున్నావు. ఇప్పుడు ఆస్తిలో సగభాగం కూడా వాడికి ఇచ్చేసావు. మరలా వాడి కానీ వస్తే నేను మాత్రం ఒప్పుకోండి నాన్నగారు. పెద్ద బాబు, నువ్వు కూడా అలా అంటే ఎలా నాయనా? ఎలా చెప్పు నాయనా? ఉండండి నాన్నగారు, అంతా మీరే చేశారు. ఓ ప్రభువా, ఏంటి నాయనా ఇది? అబ్బా, ఏడ్రా చిన్నబాబు అన్నావు, ఆస్తి తెస్తా అన్నారు. ఏడ్రా చిన్నబాబు అసలు వస్తాడంటావా? అరే గోవా అన్నారు, సింగపూర్ అన్నారు. ఏందిరా ఇది? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? చిన్నబాబు మళ్ళీ ఎప్పట్లాగే ఈ సంద చివర ఉన్న చెరువుకి వెళ్ళి మునిగేసి వస్తామా ఏందా? గోవా అన్నారు. ఏంద్రా ఇది? అసలు ఆ బాబేడి ఏందో ఆ చిన్నబాబు తగు పెట్టుకుంటా అని వెళ్ళాడు. ఇప్పుడు దాకా ఏమీ లేదు. పాపం వీడి బాధ ఏంటంటే వీడి పెగ్గు కూడా తాగేసి వెళ్ళాడు ఒరే వాళ్ళ నాన్న ఇచ్చాడంటావు? ధైర్యం కోసం. వాళ్ళ నాన్న ఇచ్చాడంటావు డబ్బులా? నాకు డౌటే, చిన్నబాబుకి అంత సీన్ లేదు. మీకోసమే తెచ్చేసా. అరే అరే ఆగండ్రా. చిన్నబాబు నీకు తెలియదు? చిన్నబాబు నీకు అసలు తెలియదురా దాని గురించా? అరే నేను దాచి పెడతాను. ఆగండ్రా. దారా నువ్వా? ఇప్పుడే కదరా తెచ్చాను. మీ ఇష్ట ప్రకారమే సరదా చేసుకుందాం. అవును, ఇందాక ఎక్కడికో వెళ్దాం అన్నారు. సింగపూర్. ఓకే, గోవా. గోవా. అరే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు తిరుగుదాం. పదండి. సరే పద. రండి. ఇదిగోరా, ఇదేనా? ఇదేంట్రా? ఒరే బాబు అది కూడా గుర్రాల పందెం జరుగుతుంది చూడు, దాని మీద పెట్టేద్దామా డబ్బులు? ఒరే ఏంటంటా? ఇది చూస్తే ఎంత ఉంది, మన డబ్బులు సరిపోద్ది అంటావరా? చిన్నబాబు దగ్గర ఏం మాట్లాడుతున్నావు? చాలా ఉంది. చిన్నబాబు దగ్గర లేని డబ్బులా? చూడండి దేని మీద డబ్బులా? పెట్టమంటావురా? దేని మీద రే, ఏ గుర్రం మీద పెట్టమంటావు చెప్పు? అదిగోరా, దేని మీద పెడదామంటావు? కళ్యాణి ఉందిరా. అది భలే పరిగిస్తుంది చిన్నబాబు. కళ్యాణి మీద కళ్యాణి పెడుతున్నా. పరిగెత్తించో. కళ్యాణి పరిగెత్తు. కళ్యాణి అరవండ్రా. పరిగెత్తు. పరిగెత్తు. చిన్నబాబు ఇదేంది మనం పందెం కాసిందో చిన్నగా పరిగిస్తుందా? అదే వెనక్కపోయిందిరా. అది ముందు ఏ, లేదు. ఇది కాకపోతే ఇంకా 100 ఉన్నాయి చిన్నబాబు. సరే పదండి. అదేదో సరేరా, ఏదో ఆడ ప్యాక్ ఆట ఆడుతున్నాడంట, వెళ్ళి ఆడదాంరా. సరే పదండి.
దీని మీద పందెం కాయండిరా. ఒరే మన డబ్బు సరిపోతురా, చూడరా ఎంత ఉందిడా. ఏ చిన్నబాబు లేవలేందిరా, ఏం చెప్తున్నావు? మీకు నచ్చినంత పెట్టండి. 2 కోట్లు పెట్టు. రే 1 కోటి రూపాయలు పెడదాం. 2 కోట్లు పెట్టు చిన్నబాబు, లేవలేందిరా. 2 కోట్లు పెట్టు. వద్దు సర్లే, పెట్టేసి ఎవరు గెలిచారా? అరే పెట్టండి రా, తీసుకో. చిన్నబాబు లెక్కేది ఆడటే. గ్యారంటీ గెలుస్తామంటావా? ఓకే ఓకే. అదిగురా తిరుగుతుందిరా, వచ్చేసిందిరా, వచ్చేసింది. ఇంక నెక్స్ట్ మందే. అదిగో అదిగురా స్లో పోయిందిరా. అబ్బా ఏందిరా అయిపోయిందా? ఎప్పుడే వస్తాను నేను, ఇప్పుడే అడదా. ఆగండిరా, అరే ఆగండి రా. డబ్బులు అయిపోయి కానీ నేను మళ్ళీ కలుస్తాను. ఎక్కడికి రా? గుర్రం వెళ్ళిపోతా. నన్ను వదిలి వెళ్ళబాకండి రా. గుర్రం రే ఎంత పని చేశారా? ఎవడు రైడా? నేనెవడో అంటారా? మీకోసం నా ప్రాణం పెట్టాను, నా ఆస్తి మొత్తం మీకే తగలేశాను రా. ప్రాణ స్నేహితులు అన్నారు, నీకోసం ఏమైనా ఇస్తామన్నారు. ఇదేనంటరా? నన్ను ప్రేమించారా, నా డబ్బుని ప్రేమించారా? నా తండ్రి చెప్పిన మాటలు వినలేదురా, చాలా మోసపోయాను రా. ఇక నా పాపానికి నిష్కృతి లేదు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే, నాకు ఈ శాస్తి జరగాల్సిందే, జరగాల్సిందే, జరగాల్సిందే. కుర్చీలు తిండ్రా రే. ఎవడా నా పందులు కాసే కాటు పెట్టారు ఈయన? ఈ పందుల వ్యాపారం బాగా కష్టమైపోయిందబ్బా. ఈ 2 సంవత్సరాలు కరోనా వచ్చి నా పంది తింటేనే చచ్చిపోయారని చెప్పి అంటారు. అదేంది నిజమేనా? ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏం పని పాట లేనట్టుంది. నా పందులన్నీ పట్టుకోపోతున్నారు. పంచకళ్యాణి, ఏ సీతారా, కూర్చు ఆడబిని నా పొందుల. పిలిచినా కూడా పలకటం లేదేంటి పొందుల? ఎటుపోయినాయి? వాటికేమో బాగా ఈ సంవత్సరం అయినా ఎట్టయినా బాగా ఆదాయం వచ్చేటట్టు ఎట్టయినా ఈసారి నీకు ఈ పందులు బాగా బలంగా తయారు చేసి ఏదో విధంగా ఈసారి కొట్టాల లాటరీ. నేను వాడెవడో విదేశాల నుంచి ఏదో దాణా తెచ్చారంట. ఈ దాణా కానీ ఈసారి నా పందికేస్తే ఉంటుంది నా సామిరంగా. ఇక దారిని పోతుంటే అందరు నా కళ్యాణి స్థాయి చూడాల్సిందే. ఏమైనా కానీ ఈసారి ఈ యొక్క విదేశాల నుంచి తెచ్చిన నా దాణాని, నా పందుల సంగతి, నా యొక్క ఈసారి నా ఆదాయం అంతా బాగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎలాగైనా సరే మా వాళ్ళందరిలో మనమే నెంబర్ 1 లాగా అవ్వాలి ఎలాగైనా సరే. అయ్యా బాబు, ఏడోడా పిచ్చోళ్ళలాగా ఉన్నాడా? నీకు దండం పెడతానయ్యా. అన్నం తిని 1 రోజులైందయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ కాళ్ళు ఒక్క ముద్ద అన్నం పెట్టించండి అయ్యా. ఒరే నిన్ను చూస్తే దొంగలాగుండవు. లేదయ్యా, నేను బాగా బతికిన వాడిని. మా తండ్రి మాట వినకుండా ఇలా అయిపోయాను అయ్యా. ఒక్క ముద్ద పెట్టించండి అయ్యా. అయ్యా లేదంటే ఏదైనా పనైనా చూపించండి అయ్యా. ఏం పనిరా నేను చూసి నీ వాళ్ళకం చూస్తే పనిచేసేవాడు లాగున్నారా? అయ్యా బాబు, మీ పందుల్ని కాచుకుంటానయ్యా. మీ పందుల్ని కాచుకుంటే ఒక్క ముద్ద అన్నం పెట్టించండి.
ఈ కాళ్ళు పట్టుకో ఏయ్, ఈడెవడో దొంగలాగున్నాడు. ఎలా పారా బాగులే. కొట్టుకండి అయ్యా, కొట్టుకండి. మీ దండం పెడతా, కొట్టుకండి బాబు. అయ్యా మీకు పుణ్యం ఉంటుంది, మీ పందుల్ని కాసుకుంటానయ్యా బాబు. ఇదిగో చెప్తున్నా, నా పందులు ఉన్నాయి, విదేశాల నుంచి పొట్టు తెప్పించుండా. అలాగే బాబు. ఆ దాణాలో కానీ తేడా వచ్చిందా నీ తాట పెడతా. రాదు బాబు, రాదు. ఏరా ఏందో నీ పని చూస్తే పని చేసేవాడు ఇలా లేరా నువ్వు అసలు? లేదయ్యా, జాగ్రత్తగా కాసుకుంటానయ్యా, నీకు దండం పెడతానయ్యా. సరే జాగ్రత్తగా నువ్వు కాసుకో. ఏం మాత్రం తేడా వచ్చింది లేదయ్యా. ఇదిగో చెప్తున్నాను నీకు, లేదయ్యా, లేదు. వలి చేస్తావు. ఏమో వీడిని చూస్తే తేడాగా ఉంది. ఈ ఏమన్నా పందుల్ని ఏమన్నా గాజేయడానికి వచ్చిండా ఇంతబ్బా? ఎప్పుడో సాయంత్రానికి ఆయన వచ్చి అన్నం పెడితే అప్పట్లోపల నేను చచ్చిపోయేలాగున్నా. ఆకలేస్తుంది, ఏమైనా దొరుకుతుందా? అయ్యో ఏమీ లేదే. ఇదేమిటి? పందుల పొట్టు. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇదైనా తింటాను, ఇదైనా తింటాను. నా పందుల ఆహారం నువ్వు తింటావంటరా? జాగ్రత్తగా పని చేసుకుంటానయ్యా, నా మాట నమ్మండి. నిన్ను చూసినప్పుడే నాకు అనిపించింది రా నువ్వు. కొట్టకండి అయ్యా, కొట్టకండి, కొట్టకండి బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి. నా కళ్ళకు కానీ కనిపించావంటే చంపేస్తాను నిన్ను. అయ్యా లేదయ్యా, వెళ్ళిపోతానయ్యా. కొట్టకండి బాబు, వెళ్ళిపోతాను. అమ్మా కొట్టకండి, వెళ్ళిపోతారు బాబు, వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అయ్యా కూర్చోండి అయ్యా. అయ్యా భోంచేయండి అయ్యా. మీ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుందయ్యా. దిగులు పడద్దయ్యా. చిన్నబాబు ఎక్కడున్నా బాగుంటాడయ్యా. యోసేపు, నా యొక్క నిరీక్షణ ఏంటంటే అయ్యా ఆ దేవాది దేవు ఎప్పటికైనా నా చిన్న కుమారునిలో పశ్చాత్తాపము మారు మనసు కలుగజేస్తాడని ఒక నిరీక్షణ నాకుంది. దేవుడు ఆ హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించిన రీతిగా నా కన్నీళ్లను తుడుస్తాడనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నా కుమారుల జీవితాల్లో దేవుడు విడుదల చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు విడుదల చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది యోసేపు, ఖచ్చితంగా నాకుంది. అయితే నా ప్రార్థన ఒక్కటే, రోజు రోజుకు నా వయసు పైబడిపోయి ముసలి ప్రాయం ముంచుకొచ్చేస్తూ ఉంది. అయ్యా ఎప్పుడు నా ప్రాణం పోతుందో, ఈ నీటి బుడగ వంటి జీవితం ఎప్పుడు ఆవిరైపోతుందో అర్థం కానటువంటి స్థితిగతులలోనే ఉన్నాను. నేను కన్ను మూసే లోపల నా కొడుకుని చూడాలనేదే నా ఆశ. అదే నా ప్రార్థన, అదే నా ప్రార్థన. నిన్ను నమ్మిన దాసుడనే
పదములు వీడను నేను. నిన్ను నమ్మిన దాసుడనేను, నీ పదములు వీడను నేను. నీ పదముల సేవా భాగ్యము ఇలా హృదను యేసువా. నీ పదముల సేవా భాగ్యం ఇలా కోరిదవు యేసువా. నిన్ను నమ్మిన దాసుడనేను, నీ పదములు వీడను నేను. ఆకాశమే నీ సింహాసనమై జగముల నీలి ఘనమైన తండ్రి. ఆకాశమే నీ సింహాసనమై జగముల నీలి ఘనమైన తండ్రి. మనుజుల మమతలు తెలిసిన దేవా, మనుజుల మమతలు తెలిసిన దేవా. కలుషము కడిగే కరుణాలవాల కనుగొనగలనా ఏనాటికైనా. నిన్ను నమ్మిన దాసుడనేను, నీ పదములు వీడను నేను. నిన్ను నమ్మిన దాసుడనేను, నీ పదములు వీడను నేను. ప్రభువా, నాయనా, అయ్యా క్షమించండి. నా తండ్రి యుద్ధకు నేను వెళుతున్నానయ్యా, దారి చూపున ప్రభు. మీకును ఆ పరలోకానికి విరుద్ధంగా పాపం చేశానయ్యా. నా తండ్రి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టాను. ఈ లోక భాగ్యాలే సర్వస్వమని నమ్మి, నా స్నేహితులే నాకు ముఖ్యమని డబ్బంతా తగలేశాను. కాదయ్యా, నా తండ్రి ప్రేమ నాకు ముఖ్యం. నా తండ్రి ఎంతో గొప్పవాడయ్యా. ఎంత తప్పు చేసినా నాయనా బాబు అని దగ్గరికి తేరదీసేవాడయ్యా. బతిమాలినా కూడా ఆయన మాటలు వినలేదయ్యా, వినలేదు. లేదు, ఇక ఎవ్వరు నన్ను క్షమించరు, ఇక ఎవ్వరు నన్ను దగ్గరకు తీయరు. నా తండ్రిని నేను చూడాలి, నా తండ్రి నాకు కావాలి. నా తండ్రి పాదాల మీద పడి నన్ను క్షమించు, నేను పరలోకమునకు మీకు విరుద్ధంగా పాపం చేశానయ్యా అని కాళ్ళ మీద పడతాను. ఒప్పుకుంటాడా? దగ్గర చేరదీస్తాడా? తప్పక చేరదీస్తాడు. తన కుమారుడిగా కాకపోయినా తన సాటి కూలి వాళ్ళలో ఒకనిగానైనా నన్ను పెట్టుకుంటాడు. అది చాలు, నాకది చాలు. నా తండ్రిని చూస్తూ నా జీవితం అంతా గడిపేస్తాను. ఈ ఒక్కటి చాలు నాకు, ఈ ఒక్కటి చాలు. నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను వెళ్ళిపోతాను. నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ
ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అయ్యా బాగా పెట్టు, మంచిగా సెట్. నా కన్నీటికి ఎప్పుడు ఆ దేవాది దేవుడు తుడుస్తాడు. ఆయన విడిపించేటటువంటి ఆ విడుదల కోసం ఎంతో నిరీక్షణతో నిరీక్షిస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవ, ఓ దేవాది దేవ, నా చిన్న కుమారుని నా యొద్దకు రప్పించు నాయన. నేను కన్ను మూసే లోపల నా కుమారుని ఒక్కసారి చూసి మరణిస్తాను నాయన. ఒక్కసారి తండ్రి. అయ్యగారు, మీరు చిన్నబ్బాయి గురించి ఆలోచించి దిగులు పడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అయ్యగారు. ఏం చేద్దాం యోసేపు, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత బంధురికం ఉన్నా, రక్తం పుచ్చుకొని పుట్టినటువంటి కుమారుడు, చేతికొచ్చినటువంటి కుమారుడు దగ్గర లేకపోతే బయటికి పోయి ఎవరు వెళ్ళు వెళ్ళు, ఇక్కడ కానీ ఇంకోసారి వచ్చావనుకో వెళ్ళు. యోసేపు ఎవరది? అయ్యా ఎవరో పిచ్చోడయ్యా, తిరుగుతూ ఉన్నాడు. ఎంతసేపు వెళ్ళు వెళ్ళు అన్నా కానీ ఇక్కడికనే తిరుగుతున్నాడయ్యా. పారిపోయిన నాకు ప్రాప్తించే క్షాము పశ్చాత్తాపము నుండి తండ్రి చిన్నబాబు, పంపు నాన్నగారు, చిన్నబాబు, చిన్నబాబు, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు? లే బాబు, ఏది వస్త్రములు ఏంటి నువ్వు? నానా, నన్ను క్షమించు నాన్న. నువ్వు చెప్పిన మాట వినకుండా పాపం చేశాను నాన్న. నన్ను మన్నించు నాన్న. నన్ను నీ కుమారునిగా వద్దు నాన్న. నీ కూలి వాణిలో ఒక్కడిగా పెట్టుకోనాను. జీవితాంతం నిన్ను చూసుకుంటూ బతికేస్తాను నాన్న. ఏంటి చిన్నబాబు, నువ్వు నా కుమారుడివి, నువ్వేంటిరా కూలోడు? నువ్వేంటి కూలోడు? నా కుమారుడు నువ్వు. నేను అసలు ఈ జన్మలో నిన్ను చూస్తాను అనుకోలేదు నాన్న. నాకు ఎంత మార్గం చూపించాడు ఆ దేవుడు. నిన్ను చూశాను నాన్న. సంతోషంగా నీ సన్నిధిలో బతికేస్తాను. చాలు నాన్న, చాలు. ఎంతో సంతోషం నాన్న. నా కుమారుడు తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు. చనిపోయినటువంటి నా కుమారుడు మరలా బ్రతికొచ్చాడు నా కోసం. ఎంత ఆనందం నాకు! ఇటువంటి ఆనందం పరలోక రాజ్యంలో జరుగుతుంది. తప్పిపోయిన వాడు, పాపంలో పడిపోయినటువంటి వాడు మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం, ఆనందం కలుగుతుంది. అంతకంటే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం నా కుమారుడు నా చెంతకొస్తే నాకు కలుగుతుంది. ఎవరెక్కడా?
అయ్యా. యోసేపు అయ్యా అయ్యా అర్జెంటుగా వెళ్ళి నా కుమారునికి ఈ అంగి తొలగించి ప్రశస్తమైన వస్త్రములు తొలగించు, మంచి చెప్పులు తొలగించు, చేతికి ఉంగరము ఎంత కూడా నీట్గా చేసి ఒక దూడను వధించి గొప్ప విధి చేయించు. అలాగే అయ్యా. ఓ మహారాజా ప్రాచీన బాబు, పోచిన బాబు నువ్వు పో. మీ గురించి బాధపడిన రోజంటూ లేదు మీ నాన్నగారు. చూశారు కదా, నా చిన్న కుమారుడు తప్పిపోయాడు, మరలా నా యొద్దకు వచ్చాడు. ఇంత ఆనందం ఈ భూమి మీద ఎక్కడ మనకు కనబడదు, పరలోక రాజ్యంలో మాత్రమే కనిపిస్తుంది. పరలోక రాజ్యంలో మాత్రమే కనిపిస్తుంది. ఊరంతా పండగగా ఉంది. బాబు, పెద్ద బాబు, నాన్నగారి బాబు, పెళ్లి రోజు అని ఒక గొర్రెని బలిచ్చినారా? కాదు కాదు బాబు, పెళ్లి రోజులు పుట్టినరోజులు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాదు, నీ తమ్ముడు చిన్నబాబు. ఏంది వాడు వచ్చాడా? ఏందులైనా అటు బాగుపడుతుంది. నా ఆస్తులు, నీ ఆస్తులు సగభాగం తీసుకొని వెళ్ళిపోయాడే, నన్ను తోసేసి వెళ్ళిపోయాడు కదా. అలాంటి వాళ్ళు ఎందుకు రానిచ్చావు? మళ్ళీ నా ఆస్తి అంతా వాడికి ఇవ్వాలనా? బాబు, పెద్దవాడివి, నువ్వే అర్థం చేసుకోకుండా అట్లా మాట్లాడితే ఎలా నాయనా? నాన్నగారు ఎంతైనా నీ తమ్ముడు బాబు, నువ్వు కుడిచిన స్తనములను కుడిచినటువంటి నీ తమ్ముడు బాబు. నాయన అర్థం చేసుకొని నీ తమ్ముడిని. ఇది ఎంతవరకు న్యాయం? నేను నిన్ను కనిపెట్టుకొని ఉన్నానే, వాడు అమ్మకు బాగాలేనప్పుడైనా కబురు చేస్తే వచ్చాడా? సింగపూర్లో ఉన్నానని చెప్పాడు. నీకు బాగాలేనప్పుడు పిలిపించాను, అయినా వచ్చాడా? రాలా. గోవాలో నేను జల్సాలో ఉన్నానని చెప్పాడు. ఏంది నాన్నగారు, ఇంత నేను నిన్ను కనిపెట్టుకొని ఉన్నానే, నా కోసం ఏదైనా చిన్న గొర్రెని. పెద్దబాబు, నువ్వే అలా అంటే ఎలా నాయనా? నువ్వు నాతో ఉండి నేను చేసినటువంటి విందులలో నువ్వు ఎంతగానో ఆనందించావు. మన కుటుంబం పరంగా నువ్వు ఒక కుడి చేయిగా నా తోడుగా ఉండి నన్ను కాపాడుతూ వచ్చావు. అలాంటి నువ్వే నీ తమ్ముడి మీద కోపగించుకుంటే ఎలా? నాకైతే నచ్చలేదు నాన్నగారు, నేను వెళ్తున్నాను, నేను రాను ఇంకా. బాబు, చిన్నబాబు, పెద్దబాబు, బాబు బాబు, అయ్యో, ఒకడు మారాడు కదా అనుకుంటే మరి ఒకనిలో కుళ్ళు ఏర్పడిపోయింది, మరొకరిలో అసూయ ఏర్పడిపోయింది. ఎంత బాధాకరమైన విషయం. చిన్న కుమారుడు మంచిగా అయ్యాడు అనుకుంటే అంతలోపలే పెద్ద కుమారునిలో అపవాది పని చేయడం ప్రారంభించాడు. కుమారా నాన్నగారు, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎంత తప్పు చేసినా నిన్ను చూస్తుంటే ఇక ఈ జీవితానికి ఇది చాలు అని అనిపిస్తుంది బాబు. అవునా, నేను ఇక నా జీవితంలో ఎప్పుడు తప్పు చేయను. ఆ తండ్రి ఎంత ప్రేమమయుడు, ఎంత పాపినైనా కరుణిస్తాడో. నీవు కూడా నేను చేసిన పాపాలన్నిటి క్షమించావు నాన్న. నువ్వు ప్రేమామయుడు, చాలా గొప్పవాడివి నాన్న. ఈ ప్రేమను నేను గ్రహించలేకపోయాను, నన్ను మన్నించండి నాన్న. ఇక ఎప్పుడు మీ పాదాల చెంతే ఉండి సేవ చేసుకుంటారా? ఉంటావు, పాదాల దగ్గరే ఉంటావు. ఆస్తి అంతా కాజేసావు కదా, మళ్ళీ ఎట్టా వచ్చావురా సిగ్గు లేకుండా నువ్వు? అన్నయ్య, అయ్యా బాబు, బాబు, ఎలా వస్తావురా నువ్వు? ఆ రోజు నన్ను తోసేసి వెళ్ళావు, గుర్తుందా? అవును. అమ్మకు బాగలేదన్నప్పుడు ఫోన్ చేశాను, వచ్చావా? రాలేదు. నాన్నకు బాగలేదన్నప్పుడు పిలిపించాను, వచ్చావా? రాలేదన్నగారు. జలసాలకు అలవాటు పడి ఎక్కడంటే అక్కడ తిరిగి మళ్ళీ వచ్చి నాన్నగారు పాదాల మీద పడితే ఎట్ట ఒప్పుకుంటాను అనుకుంటున్నావురా? అవును అన్నయ్య, తప్పే. నా స్నేహితుల మాయలో పడిపోయి డబ్బే సర్వస్వం అనుకొని నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నేను ఆ రోజు ముందుగానే చెప్పాను కదా, నువ్వు ఎక్కడ తిరిగినా మా కాడికి రావాలని అన్నాను కదా. క్షమించు అన్నయ్య, క్షమించు. నాన్నగారు, మీరైనా చెప్పండి అన్నగారికి. బాబు, పెద్ద బాబు, నాన్నగారు చెప్తాను. ఇంతటితో తప్పిపోయినటువంటి నీ కుమారుడు తిరిగి వచ్చాడని సంతోషించి మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి ఆనందంలో అలాగే ముందుకు వెళ్దాం బాబు. అవునా, తప్పకుండా. దేవునికి స్తోత్రం.
రండి బాబు వెళ్దాం. అలాగే నాన్నగారు.